అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం కొనాలంటే జ్యువెలరీ షాప్కే వెళ్ళాలా ఏంటి? ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ చేతుల్లోకి వచ్చింది. అందుకే క్లారిటీ లేకపోయినా, ప్యూరిటీ చూడకపోయినా డిజిటల్గా గోల్డ్ కొనేస్తున్నారంట. కానీ డిజిటల్ గోల్డ్ మీరు పెడుతున్న పెట్టుబడి సేఫేనా? ఆన్లైన్లో బంగారం కొనుగోళ్లపై సెబీ ఏమంటోంది? డిజి గోల్డ్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రివర్స్ అయిపోతాయా? బంగారం కొనుగోళ్లలో డిజి గోల్డ్ ట్రెండ్. ఆన్లైన్లో గోల్డ్ కొనటం ఎంతవరకు సేఫ్? కొత్త తరం ఇన్వెస్టర్లలో ఫిన్టెక్ వెర్షన్ డిజిటల్ గోల్డ్ సూపర్ సక్సెస్ అయ్యింది. మీ అకౌంట్లో ఓ 100 రూపాయలుంటే చాలు, ఎవరైనా ఫిన్టెక్ యాప్స్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. వాటి రేట్ ని రియల్ టైమ్ లో ట్రాక్ చేయొచ్చు. తరువాత వాటిని గోల్డ్ కాయిన్స్ గాను, గోల్డ్ బార్స్ గాను రెడీమ్ చేసుకోవచ్చు. అయితే సెబీ ఈ ట్రెండ్ కి బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయం మీదే సెబీ కీలక ప్రకటన చేసింది. బంగారంపై పెట్టుబడుల కోసం ఈ మధ్య కాలంలో చాలా మంది డిజిటల్ గోల్డ్ పై ఆధారపడుతున్నారు. ఇంటి నుంచి కాలు కదపకుండా మొబైల్ స్క్రీన్ మీద చేతి వేళ్లు కదిపితే చాలు, కూర్చున్న చోటి నుంచే ఈజీగా బంగారం కొనేయొచ్చు. ఇప్పుడు ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. భారీ లాభాలొస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. భౌతికంగా బంగారం కొనుగోలు చేయటానికి బదులుగా ఈ మధ్య డిజిటల్ గోల్డ్ ఎక్కువగా కొనేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రకటన చేసింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించింది. అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు, సెక్యూరిటీలు, కమోడిటీ డెరివేటివ్లు కావని చెప్తోంది. కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయని తెలిపింది. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు అందించే రక్షణ విధానాలు ఏవి వర్తించవని వివరించింది. డిజిటల్ గోల్డ్ లో కౌంటర్ పార్టీ ఆపరేషనల్ రిస్కులు పొంచి ఉంటాయని హెచ్చరించింది. అంటే మీరు ఎక్కడైతే గోల్డ్ పై పెట్టుబడి పెడతారో ఆ ప్లాట్ఫామ్ తిరిగి డబ్బు చెల్లించకపోవటం, నిర్వహణపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని సెబీ తెలిపింది. ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ అనేది పూర్తిగా ఆ సంస్థ నిజాయితీ, స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి. డెలివరీ, నిల్వ మేకింగ్ ఛార్జీల లాంటివి కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉండొచ్చు. అందువల్ల డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే ముందే జాగ్రత్తగా ఉండాలని సెబీ చెప్తోంది. ఫిన్టెక్ యాప్స్ లో ఈ తరహా పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు వాటి నియంత్రణ స్థితిని తప్పకుండా పరిశీలించాలంటోంది. పెట్టుబడి ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలంటున్నారు. డిజిటల్ గోల్డ్ విక్రయించే సంస్థలు ఆయా ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలో లేవని సెబీ క్లియర్ గా చెప్పేసింది. కాబట్టి డిజిటల్ గోల్డ్ కొనుగోలు అనేది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. సెబీ నియంత్రించే గోల్డ్ ఉత్పత్తులతో పోలిస్తే ఇవి చాలా భిన్నమైనవి. గోల్డ్ ప్రాడక్టుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగ పరమైన హామీ ఉండబోదు. ప్రస్తుతం బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆన్లైన్ లో అత్యంత తక్కువగా 10 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ జనాలను ఊరిస్తున్నాయి. దాంతో సెబీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏదైనా ఒక డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ గనుక నష్టాలు వచ్చి కూలిపోతే అందులో పెట్టుబడి పెట్టిన వారి డబ్బు కూడా పోతుంది. సెబీకి సంబంధించిన పెట్టుబడిదారుల భద్రత కింద ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. ఇలాంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రిత బంగారు ఉత్పత్తులకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అవి సెక్యూరిటీలుగా చెప్పరు. పైగా ఈ యాప్స్ రెగ్యులేటరీ వాక్యూమ్ లో పనిచేస్తాయి. ఇవి డిఫాల్ట్ అయి రెడెంప్షన్ ని ఆలస్యం చేసినా, భౌతిక బంగారాన్ని డెలివరీ చేయటంలో విఫలమైన సెబీ అస్సలు సాయం చేయదు. ముఖ్యంగా డిజిటల్ గోల్డ్ యాప్ కస్టమర్లకు సెబీ చెప్పాలనుకున్నది ఏంటంటే సంబంధిత ప్లాట్ఫామ్స్ తమ నియంత్రణలో లేవని హెచ్చరిస్తోంది. ఏదైనా తేడా కొడితే వినియోగదారులకు సెబీ కింద పెట్టుబడుల రక్షణ ఉండదు. డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ రెగ్యులేటరీ మానిటరింగ్ లేకుండా పనిచేస్తాయి. దీనివల్ల పెట్టుబడిదారులు తమ విశ్వసనీయతను అంచనా వేయటం కష్టమవుతుంది. అందువల్ల ఈ ఫిన్టెక్ యాప్స్ లో ఏవి సురక్షితమో ఏవి కావో గుర్తించడం కష్టమవుతుంది. వీటన్నింటికీ మించి మనం కొనుగోలు చేసిన బంగారం వాస్తవానికి ఉందా లేదా, సురక్షితంగా నిల్వ చేశారా లేదా అన్నది కూడా అనుమానమే.
డిజిటల్ గోల్డ్ యాప్స్ ఎలా పనిచేస్తాయంటే, ఎవరైనా ఒక యాప్ ద్వారా 1000 రూపాయల బంగారాన్ని కొనుగోలు చేశారనుకోండి, కంపెనీకి చెందిన కస్టోడియన్ ఖజానాలో సమానమైన బంగారాన్ని నిల్వ చేస్తామని చెప్తున్నారు. కొన్ని ప్లాట్ఫామ్స్ మీ హోల్డింగ్ ని కొన్నాళ్ల తరువాత భౌతిక బంగారంగా మార్చడానికి కూడా మీకు అనుమతిస్తాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఖజానాలో బంగారం ఉందా లేదా అని ఎవరు తనిఖీ చేస్తారు, ఎవరు ఆడిట్ చేస్తారు, బంగారం నిల్వపై హామీ ఎవరిస్తారనే దానికి సంబంధించి పక్కా రూల్స్ లేవు. ఈ ప్లాట్ఫామ్ గనుక దివాలా తీస్తే ఏం జరుగుతుందని చెప్పేందుకు స్పష్టమైన చట్టపరమైన విధానం కూడా లేదు. అందువల్ల సెబీకి చెందిన కఠిన నియమాలను పాటించాల్సిన అవసరం వాటికి లేదు. అందుకే సెబీ స్పందించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో బంగారంపై పెట్టుబడులు పెట్టే వారిని హెచ్చరించింది. డిజిటల్ గోల్డ్లో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులుంటాయని సెబీ హెచ్చరిస్తోంది. ఓకే, డిజిటల్ గోల్డ్ వ్యవహారం అంతా గజిబిజిగా ఉంది సరే. మరి గోల్డ్పై ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఈటీఎఫ్లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్లు సెబీ పరిధిలోకి వస్తాయా? గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి? బంగారంపై మన పెట్టుబడికి మంచి రాబడి రావాలంటే తీసుకోవాల్సిన తెలివైన నిర్ణయం ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ చేసే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్లు, కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టులు లాంటివి సెబీ పరిధిలోకి వస్తాయి. వీటి ద్వారా సెబీ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టి మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ప్రతి యూనిట్ ఒక నిర్దిష్ట ప్రమాణంలో బంగారాన్ని సూచిస్తుంది. బంగారానికి అధికృత కస్టోడియన్ కలిగి ఉంటారు. క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారు. ఈటీఎఫ్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ చేస్తాయి కాబట్టి పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు, అమ్మొచ్చు. పైగా బంగారానికి ఇప్పుడున్న రేట్లే వర్తిస్తాయి. దీంతో పాటు సెబీ కింద పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ ద్వారా సేఫ్టీ ఉంటుంది. డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ అందించలేని చట్టపరమైన భరోసాని అందిస్తాయి. ఇవి దీర్ఘకాలిక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల కోసం అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రతి డిజిటల్ గోల్డ్ ప్రొవైడర్ మోసపూరితమైనది కాదు. కొన్ని ప్లాట్ఫామ్స్ విశ్వసనీయత సంస్థలతో మద్దతు ఉంటుంది. అయితే పెట్టుబడిదారులకు ఏవి నిజంగా సురక్షితమైనవో తెలుసుకునేందుకు నమ్మదగిన మార్గం లేదు. సాధారణంగానే భారతీయులకు బంగారం అంటే అపరిమితమైన ప్రేమ ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసే విధానం మారుతోంది. జ్యువెలరీ షాప్ల నుంచి యాప్ల దాకా వచ్చేసింది. ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు జ్యువెలరీ షాప్లకు వెళ్లని లక్షలాది మందికి బంగారాన్ని అందుబాటులోకి తెచ్చాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి బంగారాన్ని సొంతం చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. అయితే సెబీ హెచ్చరిక ఈ ట్రెండ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గుర్తుకు చేస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్లు, ఏజీఆర్లు డిజిటల్ గోల్డ్ లాగా ఇన్స్టంట్ అట్రాక్షన్, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సౌలభ్యంగా ఉండకపోవచ్చు. కానీ వాటిలో ఉన్నది ఒకటే, అదే జవాబుదారితనం. సెబీ చెబుతున్నది కూడా ఇదే. గోల్డ్ ఈటీఎఫ్లు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్ల తరహాలో పనిచేస్తుంది. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. ఈటీఎఫ్లపై పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. భౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్ ఈటీఎఫ్లకు ఉండవు. స్టాక్ మార్కెట్లలో ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు, అవసరమైనప్పుడు అమ్మేయొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్లపై తక్కువ మొత్తాలతో పెట్టుబడి పెట్టొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లకు సమానంగా ఉంటుంది. భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్ ఖర్చులు కూడా ఉండవు. అయితే గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా కంపల్సరీ. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్లు కొనుగోలు చేయొచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఫండ్లను నిర్వహిస్తాయి. భద్రత కోసం పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్లు, ఇతర సెబీ నియంత్రిత ఎంపికలకు మారాలని నిపుణులు సూచిస్తున్నారు.